నాతో పాటు నిరంతరం ఉన్న ఆయత గిరిబాబన్నతో కలిసి నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్ తెలంగాణ ఆర్థికం పైన, తెలంగాణ కార్పొరేట్ కంపెనీలు తెలంగాణ ముఖ్యమంత్రితో కుమ్మక్కై ఏ విధంగా తెలంగాణ ఖజానాను దోపిడీ చేస్తున్నారో, అనతి కాలంలోనే ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు వీటిపైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ దృష్టికి పోవడానికి నేను ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. నిన్నటి దినాన తెలంగాణ డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీపీ గారికి పూర్తి ఆధారాలతో కూడినటువంటి పూర్తి ఆధారాలు, ఇలా ఎవ్వరు కూడా తప్పించుకునేకి లేదు. ఈ ఆధారాలకి నిష్పక్షపాతంగా యాంటీ కరప్షన్ బ్యూరో తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా చర్యలు చేపడితే ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మేయా కృష్ణారెడ్డి అంటే పివి కృష్ణారెడ్డి, మరియు దీనికి ఈ స్కామ్ కు మొత్తం కోఆర్డినేషన్ చేసినట్టు ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఈ నలుగురు కూడా జైలుకు పక్కా పోతారు. దయచేసి ప్రెస్ నోట్ లో నేను వేం నరేందర్ రెడ్డి పేరు రాసి మర్చిపోయినా. వేం నరేందర్ రెడ్డి పిటిషన్ లో వేం నరేందర్ రెడ్డి పేరు ఉన్నది. ఇందులో ఇలా ముఖ్యమైన స్కామ్ ఇందులో ఏంటంటే మ్యానిపులేషన్, క్రిమినల్ కుట్ర, ప్రజా నమ్మకాన్ని తూట్లు పొడవడం, ముఖ్య భూమిక నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, పివి కృష్ణారెడ్డి మెయిల్, రాఘవ కన్స్ట్రక్షన్స్, ఇంకా అదర్స్ అంటే వేం నరేందర్ రెడ్డి, కొంతమంది అధికారులు కూడా వీళ్ళందరూ వస్తారు. ఇక దీని కథకొస్తే కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పీసీసీ ప్రెసిడెంట్ అయిందో అప్పటికెళ్ళే ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో కొంతమంది నాయకులను పార్టీకి వెళ్ళగొట్టేటట్టు వెళ్ళిపోయేటట్టు చేస్తే వెళ్ళిపోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళ కంటే ఈయన చాలా ప్రాచుర్యం పొందాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ నమ్మకానికి విశ్వాసానికి పేరుగన్నటువంటి పార్టీ, మా తాత ముత్తాతలు కష్టపడి స్వతంత్రం తెచ్చినామని చెప్పుకునే పార్టీ, ఐడియాలజీ పార్టీ, అవన్నీ చూసి నేను కూడా 34 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో సహవాసం చేసినటువంటి పార్టీ. మేము రేపు వాళ్లకు అత్యధికమైన ముడుపులు ఎలక్ట్రాల్ బాండ్స్ రూపకంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 148 కోట్ల రూపాయలు మెయిల్ అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కంపెనీ ద్వారా మెయిల్ ద్వారా మరి వారికి ఇవ్వడం జరిగింది. ఇది ఆధారం, ఇది మీ వెబ్సైట్లలో చూస్తే దొరుకుతుంది. కాబట్టి ఈ డబ్బు తీసుకున్న తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడ ఉన్న వర్కులు గాని పనులు గాని మొత్తం నీకు లాభకరంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఇది అంతేకాకుండా మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి నేను అంటే ఎప్పుడైతే సర్వే రిపోర్ట్లు ఫేవర్గా వచ్చినాయో నేను కాంగ్రెస్ పార్టీకి రావాలంటే నాకు ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం నాకు అప్పచెప్పాలి, వాళ్ళని గెలిపించే బాధ్యత నాదని ఆయనతో ఫండింగ్ చేయించినందుకు నాకు లాభదాయకంగా రేపు వరకు లేకపోతే నాకు లాభం చేయాలని వీళ్ళిద్దరు వ్యాపారవేత్తలు, ఒకరు మంత్రి రూపంగా ఇంకోటి కార్పొరేటర్ ముసుగులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు రేవంత్ రెడ్డి ఇది ఒప్పందం. అయితే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏప్రిల్ 17, 2023 8 కోట్ల రూపాయలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చింది. వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ అక్టోబర్ 10, 2023 50 కోట్ల రూపాయలు ఇచ్చింది, అంటే కోటి రూపాయల డినామినేషన్ వేసి ఇచ్చింది. నవంబర్ 2023 అంటే 2021 తారీఖున 60 కోట్ల రూపాయలు కోల్డ్ డామినేషన్ పెట్టించింది. మొత్తం కలిసి వెస్టర్న్ యూపీ కంపెనీ 110 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్స్ బాండ్ రూపంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది.
అంతేకాకుండా ఎస్ఈపిసి పవర్ లిమిటెడ్, ఇది కూడా ఇవన్నీ కంపెనీలు అన్ని కూడా మేఘా కృష్ణకు సంబంధించినటువంటి. నవంబర్ 25, 2000 తారీఖుతో సహా చెప్తున్నా. నవంబర్ 21, 2023 30 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ఒక ఎస్పీ ఒకటే మొత్తం 30 కోట్లు. అంటే టోటల్ గా పివి కృష్ణారెడ్డి మెగా కంపెనీకి వెళ్ళి ముట్టినాయి 148 కోట్ల రూపాయలు ముట్టినాయి. ఇవి ఎప్పుడు ముట్టినాయి? ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో అక్టోబర్, నవంబర్ 2023, అంటే రాహుల్ గాంధీ గారు మేడిగడ్డకు పోయిన టైంలో రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం ఏటీఎం పట్టుకొని ఇక్కడ హైదరాబాద్ లో తిరిగినప్పుడు, అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ ఏటీఎం అప్పుడు మెగా కృష్ణారెడ్డి తీసుకుపోయి ఏఐసిసిలో పెట్టుకున్నాడు. ఆ ఏటీఎం ఇప్పుడు ఇక్కడ లేదు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏఐసిసి ఆఫీస్ లో పెట్టుకున్నాడు ఆ ఏటీఎం మెగా కృష్ణారెడ్డి. ఆ టైంలో అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో 140 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రల్ రూపంగా. కాబట్టి ఆ రోజు మరి పూర్తిగా ఎన్నికల ఉల్లంఘన కూడా జరగడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది అంటే ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది అందరికి తెలుసు. అందులో ఆయన కొడుకు హర్షవర్ధన్ రెడ్డి, హర్షారెడ్డి, తర్వాత ఇంకో డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి, తర్వాత ఆయన భార్య శ్రీమతి పొంగులేటి మాధురి గారు, ఆమె ఫుల్ టైం డైరెక్టర్ గా పనిచేసిండ్రు. దాని సాక్ష్యాలు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజు 2014 మరి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వ్యయం ఎంత ఉండనంటే 1,450 రూపాయల 51 లక్షల రూపాయలు మాత్రమే అప్పుడుండే. తర్వాత జిఓఎంఎస్ 69 ప్రకారం ఈ లెక్క ఉండే. దీనికోసము నారాయణపేట, కోడంగల్, మక్తల్ ఇవన్నీ కలిపి అప్పుడు 130 కోట్ల రూపాయలు ఆ రోజు వ్యయం ఉండే, శాంక్షన్ చేసింది. తర్వాత ఇది మొట్టమొదటిసారిగా 1,450 కోట్ల దాన్ని ఏకంగా 2,945 కోట్ల, అంటే 2,940, అంటే సగం కంటే ఎక్కువ 0.50 జీవో నంబర్ 14, అది కూడా ఇలా పెట్టిన 14/8/22, అంటే మన ఫిబ్రవరి రోజు ఇచ్చినటువంటి పైసలు విత్ ఇన్ జస్ట్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ ఆఫ్టర్ రేవంత్ రెడ్డి ఇచ్చిన తర్వాత మరి అదే నెల ఇమ్మీడియట్ గా పెంచడం. మళ్ళా రెండోసారి ఎప్పుడు పెంచిందంటే 2000, అంటే ఫిబ్రవరి 2, 2024, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 2 నెలల పెంచిండు. మళ్ళా సెకండ్ టైం ఎంత పెంచిందంటే 2,945.50కి మరి 4,350 కోట్లు. అంటే మహానుభావుడు ఎంత పెంచినంటే 1,450 కోట్ల రూపాయలు ఏకంగా 4,350 కోట్ల రూపాయలు. అంటే ఎన్నంతలు పెరిగినాయి? డబల్ కు డబల్. ఇంత భయంకరంగా ఎస్కలేషన్ చేసి తెలంగాణ సొమ్మును, తెలంగాణ పైసలు దోచుకోవడానికి వీళ్ళు పెట్టిండ్రు. సరే, మరి మేఘా కృష్ణారెడ్డి ఎవరు? మేఘా కృష్ణారెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు? రేవంత్ రెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డి గారు ఎక్కడెక్కడ తొలలు కొట్టిండు, తొలలు కొడితే రేవంత్ రెడ్డి కాళ్ళు ఎంతెంత వాసినాయి అని చూస్తే మరి ఆయన ఈ మేఘా కృష్ణారెడ్డి కంపెనీ ఇది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిండు. రేపు మేము అధికారం రాగానే దీని మీద సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ పెడతా అన్నాడు. మేఘా కృష్ణారెడ్డి నేను జైలుకు పంపుతానని చెప్పిండు. తొడలు కొట్టుకొని తొడలు వాసినాయి, కానీ ఇప్పటి వరకు ఆయన జైలుకు పంపుడు కాదు కదా, ఆయన పట్టుకొని వచ్చి పూల పాన్పు పైన పండబెట్టి ఈ రోజు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తీసుకుపోయి ప్యాక్ చేసి ప్యాకేజ్ రూపకంగా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేపర్ల ప్యాక్ చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిస్థితి ఇది. అంతేకాకుండా మరి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన కూడా తొలలు కొట్టిండు. నేను మేఘా కృష్ణారెడ్డిని జైలుకు పంపుతా, ఎవడు ఆపలేడు అని చెప్పి తొలలు కొట్టుకొని ఆయన కూడా తొలలు వాపొచ్చినాయి, కానీ ఆయన పోయింది లేదు. ఇక ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ మ్యానిపులేషన్ ఎట్లా జరిగింది, ఎట్లా అంటే ఇది ఒక విచిత్రంగా వర్క్ ఎలాంటి చేసింది. ఎల్ఎన్టీ అంటే మన దగ్గర చిన్న కంపెనీలు ఎవరు అడిగినా చెప్తారు, కానీ ఎల్ఎన్టీ ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ కింద, మొదటి ప్యాకేజ్ కింద మరి 1,338,18,669 కోట్ల వరకు మరి
మొత్తం 4 కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయి. ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్స్, ఇంకోటి మెగా కన్స్ట్రక్షన్స్, మూడవది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్, నాలుగవది నాగార్జున కన్స్ట్రక్షన్స్. అయితే మీకు ఎల్ఎన్టీ అనేది పనికిమాల కంపెనీ, సీసీ రోడ్లు వేసుకుంటది, కాలువలు కట్టుకుంటది. గసోంటి కంపెనీ మా కోడంగల్ కడతారా, మాది మల్టీనేషనల్ కంపెనీలు కట్టాలి అని చెప్పేసి దాని టెక్నికల్ రీజన్స్ ఎగరగొట్టిండ్రు. నాగార్జునది అయితే దిక్కు సక్కి లేకుండా పోయింది. ఇక ఇద్దరికి వచ్చింది అబ్బా, ఇద్దరు పాల్గొన్నారు. ఎవరెవరు? రాఘవ కన్స్ట్రక్షన్స్, మేల్ కన్స్ట్రక్షన్. వీళ్ళ చరిత్ర ముందు చెప్పినా కదా కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇచ్చిండ్రో. కాబట్టి ఇద్దరికి వచ్చిండ్రు. ఇద్దరు ఎంత వేసిందంటే మరి L1 గా రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఈయన 1079,61,61,617.85 అంటే 3.90% ఎక్సెస్ ఇచ్చి L1 గా ఉన్నాడు. L2 గా మేల్ ఉన్నాడు. మేల్ ఎంత వేసిన అంటే 4.85 ఎక్కువ వేసాడు. అంటే ఇక్కడ 3.90 వేసినందుకు గాను ఈయనకు వర్క్ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ప్యాకేజ్ 2 సేమ్ కిందికి మీద ఇప్పుడు 3.5 అందులో ఈయన వేసిండు కదా, ఇందులో వచ్చి మెయిల్ వేసిండ్రు. 3.95 ఎవరు వేసిండ్రు? మియా కన్స్ట్రక్షన్స్ వేసిండ్రు. 4.80 ఎవరు వేసిండ్రు? రాఘవ కన్స్ట్రక్షన్స్ వేసిండ్రు. అంటే ఫస్ట్ ప్యాకేజ్ లా కిందోడు మీదికి పోయిండు, మీదోడు కిందికి పోయిండు, సేమ్ నంబర్లు, ఒక నంబర్ అటు ఇటు. మళ్ళీ సెకండ్ ప్యాకేజ్ లా కిందోడు మీదికి పోయిండు, మీదోడు కిందికి పోయిండు, ఒక నంబరు అటు ఇటు. అయితే వీటన్నిటికీ ఇది క్లియర్ గా క్విట్ ప్రోకో అని అంటే, ఇది క్విట్ ప్రోకో అని అంటే ఇంతకు మించి పైన కిందికి నంబర్లు, ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి 145 కోట్లు వాళ్ళకు చందాలు ఇవ్వడం, అంతేకాకుండా వాళ్ళకు అధికారం రాగానే వీళ్ళకే, ఈ సిపాయిలకే వెంటనే వాళ్లకు వర్కులు అలాట్ చేయడం. పెద్ద పెద్ద కంపెనీలను ఇప్పుడు మనం కనబడుతున్న ఏది మెట్రో కట్టినటువంటి కంపెనీలను కూడా ఎగరగొట్టి వీళ్ళు ఇవ్వడం అనేది నీట్గా క్విట్ ప్రో కావాల్సిన సాక్ష్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎంక్వైరీ చేయాలి. సరే, దీనికి మీడియేటింగ్ ఎవరు చేసిండ్రు, దీనికి కోఆర్డినేటింగ్ ఎవరు చేసిండ్రు అని అంటే, మనం ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ముఖ్య సలహాదారులు అంటే ఇది మొదలైంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మొట్టమొదటిగా కేవీపీ రామచంద్రరావు గారు సలహాదారు ఉండే. ఆయన నిత్యము జనాల్ని కలిసేది, మామూలు పబ్లిక్ ఇంటికాడ కలిసేది, సెక్రటరీలో కలిసేది, ఈడ కలిసేది. మరి వీళ్ళు ఏం చేస్తుండ్రు ఇప్పుడు? మరి ఈయనెవరు అని అంటే, వీళ్ళందరూ కూడా ఓటుకు నోట్ల దొంగతనం కేసులలో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి. వీళ్లకు A1 ముద్దా ఏమో ముఖ్యమంత్రి, ఏది కాంట్రాక్ట్ మొత్తము స్కామ్ చేసింది. ఇందులో వీళ్ళను కోఆర్డినేట్ చేసింది, బోకర్ పని చేసింది. దీన్ని బోకర్ పని అంటారు. ఈ బోకర్ పని చేసింది, దీని మొత్తం లైసెన్సింగ్ నడిపింది ఎవరంటే వేం నరేందర్ రెడ్డి, ఓటుకు నోట్ల A2. ఆయన దీన్ని మొత్తము ఈ టెండర్ ప్రాసెస్, వీళ్ళ మధ్యలో ఎవరెవరికి ఎంతెంత వర్క్ రావాలి, ఎంత షేర్ చేయాలని కరెక్ట్ గా కేక్ కోసినట్టు జరిగింది. అయితే దీని విషయంలో మీరు ఎంక్వైరీ ఏం చేసిన అంటే, వీళ్లకు ఇదివరకు ఉన్నటువంటి నిబద్ధత ఏందని చూస్తే, మరి గతంలో ఇదే మేఘా కృష్ణారెడ్డి మరి సుంకశిల ప్రాజెక్ట్ కల గోడ కూలిపోయింది, ఇంటెక్ వాల్ కూలిపోవడం జరిగింది, అలా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. దీని మీద జగదీష్ సూర్యాపేట ఎమ్మెల్యే దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలి, ఏం యాక్షన్ తీసుకున్న ఆర్టీఐ ఇస్తే దాని మీద రిప్లై కూడా బరాబర్ ఇవ్వలేని పరిస్థితిలా మరి ప్రభుత్వం ఉన్నది. అంతేకాకుండా ఈరోజు ఈరోజు ఏందనంటే పూర్తిగా అన్ని చట్టాలు తూర్పొడిచి ప్రతిదీ జీవోలు తారుమారు చేసి ఏ జీవో ఏ పేజ్ నంబర్లు ఇచ్చారో గతంలో వచ్చినటువంటి ప్రెస్ క్లిప్స్ సహా మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నేను ఒక డిమాండ్ చేస్తున్నా, ఈ రోజు వీళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది, ప్రాముఖ్యత ఏంది? ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలలో ఏంది అని అంటే కేవలం ఆర్థిక లాభాలు మాత్రమే, అంతకు మించి ఏం లేదు. ఈ రోజు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఈ రోజు 83 కేసులు ఉంటాయి. 83 కేసులు ఉంటాయి. అంతేకాకుండా ఆయన పైన ఈడీల గతంలో ఎంక్వైరీలు జరిగినాయి. మరి రాఘవ కన్స్ట్రక్షన్స్, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలని మరి మేము సెక్షన్ 7, 13, 1A,
PC Act 1988 Section 316 15 BNS Section 318 319 of BNS 2023 ఆధారికంగా ఇవన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్ కిందకి వస్తాయి. వెంటనే వీళ్ళ పైన మరి FIR చేయాలి, వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మరి నేను ACB గారిని నేను డిమాండ్ చేయడం జరిగింది. ఇక నా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే నా డిమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేల్ రాఘవ కన్స్ట్రక్షన్స్ వీళ్ళపై తక్షణమే FIR పెట్టాలనేది, అవినీతి పూర్తి స్థాయిలో వెలికి తీసేయాలంటే మరి CBI లాంటి సంస్థల పైన స్వతంత్ర దర్యాప్తు చేయాలని, ఆల్రెడీ నేను నవంబర్ 7వ తారీఖు ఈ స్కామ్ జరగబోతుంది అని ఈడీకి నేను నవంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరంలో నేను ఫిర్యాదు ఆల్రెడీ నేను చేయడం జరిగింది. సుంకశీల విచారణ నివేదిక బహిర్గతం చేయాలి. ఇంతవరకు దాన్ని బయట పెట్టకుండా బ్లాక్ లిస్ట్ లో ఎక్కాల్సిన మేయా కంపెనీని ఈ రోజు నెత్తికెక్కించుకొని ఇంత పెద్ద వర్క్ వన్ సైడ్ లా ఎంత 1450 కోట్లు ఉండాల్సిన వర్క్ ను తీసుకుపోయి ఏకంగా 4350 కోట్ల రూపాయలు పెంచిండ్రు. దీనిపైన మేధావులు మాట్లాడారు, డిబేట్లు ఉంటాయి, చర్చకు రావు. మరి దువ్వెన గురించి చర్చలు జరుగుతాయి ఛానళ్లలో గంటలు. మన ఏది విజయసాయి రెడ్డి చెప్పుల సాక్షుల గురించి గంటలు చర్చలు జరుపుతారు ఛానళ్లలో. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఎవరికి గణవార్తలేదా? ఏ ఛానల్లో గణవార్తలేదా? ఏ మేధావి గణవార్తలేదా? ఏ స్వప్రకటిత మేధావి గణవార్తలేదా? ఏ తెలంగాణను కిందికి చేయగల తలకిందులు చేసే సామర్థ్యం ఉందని చెప్పుకునేటోళ్లకు ఈ రోజు ఇవన్నీ గణవార్తలేవా? ఈ రోజు ప్రతి ఒక్కరు నోటి తెరవాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కఠినమైన చర్యల కోసం ఎందుకు ఈ రోజు సామాజికవేత్తలు గాని సామాజిక కార్యకర్తలు గాని ఎందుకు అడుగుతలేరు? పబ్లిక్ ప్రొక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత మరియు న్యాయబద్ధత నిర్మించిన కఠినమైన చర్యలు చేపట్టాలి మా ఇంకో డిమాండ్. కాబట్టి నేను ACB గారికి నేను ఇచ్చింది ఇది బుట్ట దాఖలు చేయకుండా నేను ఇచ్చింది మీకు సాక్ష్యాలతో ఇచ్చిన కాబట్టి మీకు నిజంగా పారదర్శకత ఉంటే, ప్రజలకు మీ జవాబుదారితనం ఉంటే, ప్రజల పైసలతోని, ప్రజల ట్యాక్సులతోని, ప్రజల చెమట రక్తాలతోని మీకు ఏవైతే మరి జీతాల రూపకంగా వస్తున్నాయో అవి నిజంగా మీకు వాళ్ళ గౌరవం ఉంటే ఈ రోజు పారదర్శకమైన ఎంక్వైరీ జరగాలి, వీళ్ళను ఖచ్చితంగా జైల్లోకి పోవాలి. వీటిపై చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మేఘా కృష్ణారెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా 101% తిహార్ జైల్లో ఉంటారు. తప్పించుకునే అవకాశం లేదు. వాళ్ళు దొరికిపోయినరు, సమాజంలో దొరికిపోయినరు. ఈ రోజు ఇవాళ నేను పొద్దుగాల ఒక దగ్గరికి ఒక అధికారిని కలిసి వచ్చిన, ఈ రోజు తెలంగాణల పెద్ద పొలిటీషియన్లు, అధికారులు, సామాజికవేత్తలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు 45 మొబైల్ ఫోన్స్ ఈరోజు ట్యాపింగ్ నడుస్తున్నాయి. 45 మొబైల్స్ ఈ రోజు అత్యధికంగా 25 మొబైల్ ఫోన్స్ కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులదే. అందులో దాదాపు 12 మంది మంత్రుల ఫోన్లు ట్యాపింగ్లు నడుస్తున్నాయి, 2 ఎంపీలే నడుస్తున్నాయి, ఇక తక్కిన ఎమ్మెల్యేలు 10 మంది నడుస్తున్నాయి. ఈ రోజు 45 ఫోన్లు ట్యాపింగ్లలో నడుస్తున్నాయి. కాబట్టి నేను ఈ విధంగా అందులో నా ఫోన్ కూడా ఉన్నది. కాబట్టి ఎవరన్నా నాది ఇప్పుడు మాది ఏమున్నా ఓపెన్ ఉంటది, నా ఇల్లు ఓపెనే ఉంటది, మా డాక్యుమెంట్లు ఓపెనే ఉంటది, మేము మాట్లాడేది ఓపెనే ఉంటది, మేము చేసేది అంతా అన్ని ఒకటే ఉంటాయి. కానీ నీ దర్యాప్తు సంస్థలు, నువ్వు దర్యాప్తులు, నీ విజిలెన్స్ లో, నీ టెండర్ రిపోర్ట్లు, నీ టెండర్ బిడ్లు అన్ని కూడా బహిరంగం చేయకుండా లోపల దొంగల లెక్క దాచుకుంటారు. ఎందుకంటే ఈ రోజు దొంగల పాలన నడుస్తుంది. ఈ రోజు నీతి నిజాయితీలు, ఐడియాలజీ, ఎథిక్స్, మారల్స్ అండ్ తొక్కా తోలు అని చెప్పుకునేది AICC కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈ రోజు కాళేశ్వరం ATM అని చెప్పేసి ఎలక్షన్స్ అప్పుడు తిప్పిండు, మేడిగడ్డ పోయిండు, నిలబడ్డాడు, ఫోటోకు పోజులు ఇచ్చిండు, మళ్ళా కనబడతలేదు. ఇప్పుడు మేయా కృష్ణారెడ్డి, రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. మేయా కృష్ణారెడ్డి కాళేశ్వరం కాంట్రాక్టర్, రాహుల్ గాంధీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినరు, మంచి దోస్తులు అయిపోయినరు. అదాని కాంగ్రెస్ పార్టీ కూడా మంచి దోస్తులు అయిపోయినరు. మేము ఇక్కడ తిడతాం, మీరు దోస్తులు కట్టుకుంటే మీరే దోస్తాన చేయండి, నేను ఎట్లా తిడతా అని చెప్పేసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఒక దిక్కు తిట్టినట్టు యాక్టింగ్ చేస్తారు, ఇలా అదాని వస్తారు, బ్రహ్మాండంగా సూపర్ చేస్తారు. ఇంకోటి పోతే మరి మా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి పైన ఈడీ రైడ్లు జరిగినాయి,
పైసలు పట్టుకపోయిండ్రు, ఇన్ని కోట్లు దొరికినాయి అన్ని కోట్లు దొరికినాయి అని చెప్పిండ్రు. ఇవాళ వరకు ఏమైందో అది కూడా తెలియలేదు. ఇది వీళ్ళ క్రెడిబిలిటీ. ఒక క్యాబినెట్ మంత్రి, క్యాబినెట్ లో కూర్చోవాల్సిన వ్యక్తి ఈ రోజు వర్క్ అనేది ఓపెన్ చెందాల్సిన వ్యక్తి నాకు సగం నీకు సగం అంటాడా? నువ్వేం మంత్రివా నువ్వు? పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇది నాకు సగం సగం వరకు ఇరిగేషన్ ఏది మన కొడంగల్ ఇరిగేషన్ పడ్డది నాకు సగం నీకు సగం, ఇక భూములు నాకు సగం నీకు సగం, ఆడ భూములు ఇస్తుండ్రు నీకు సగం. అసలు క్యాబినెట్ లో ఏ విధంగా పెట్టుకుంటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సిగ్గున్నదా ఇటువంటి దొంగలను పెట్టుకోని, ఇటువంటి 420 పెట్టుకొని? కాంగ్రెస్ పార్టీ రోజు సిగ్గుపడాలి. రెడ్ హ్యాండ్ సంచులతో దొరికినటువంటి దొంగను ఈ రోజు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. 4 పార్టీలు తిరిగినటువంటి వ్యక్తిని నువ్వు మంత్రిగా చేసుకుంటావు. అటువంటి 4 పార్టీలు తిరిగినటువంటి వ్యక్తికి ఈ రోజు రెవెన్యూ మంత్రి ఇస్తావు. ఆయన చేతిలో భూములు తీసుకుని మాట్లాడావు, ఎత్తుకపోతున్నాను తీసుకుంటున్నా. ఏ విధంగా వర్కులు తీసుకున్నారు? ప్రియాంక గాంధీ కానీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు నోరు తెరుస్తలేరు? నీది ఐడియాలజీ పార్టీ అనేది, ఎథిక్స్ ఉన్న పార్టీ అనేది, నీతి నిజాయితీ కోసం నిలబడే పార్టీ అనేది. అదాని నా శత్రువు అని ఎందుకు చెప్తావు? నువ్వు ఇక్కడ దోస్తాన ఎందుకు చేస్తావు? మేడిగడ్డ గాంధీ మేఘా కృష్ణారెడ్డిని జైల్లో పెడతా అని ఇయాల్టి వరకు వేసిన కమిషన్ ఏదైతే కాళేశ్వరం మీద వేసే కమిషన్ మేఘా కృష్ణారెడ్డి పేరు ఒక్కరు కూడా చెప్పలేదు. ఒక్కడు కూడా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి బక్క జెడ్సన్. మేఘా కృష్ణారెడ్డి అనేతో పేరు చెప్పింది ఏకైక వ్యక్తి బక్క జెడ్సన్. ఈరోజు బాజాప్తా 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు దొంగలైనటువంటి వ్యక్తులు నవీన్ మిత్తల్ అసలు గల్లా ఎగిరేసుకొని తిరుగుతుంటే, నవీన్ మిత్తల్ అనేటోడు ఈరోజు లక్షల ఎకరాలు పీక్కపోయిండు. ఏం పీకింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ రోజు ధరల పేరుతో అనేకమైన రైతులను ఇబ్బంది పెడితే నవీన్ మిత్తల్ అనేటోడు జైల్లో పెట్టే వాళ్ళు ఏం పీకిండు రాహుల్ గాంధీ? సిప్పు శరాలు లేవా మీకు? 1200 మంది విద్యార్థులు బలిసి చచ్చిపోయినరా తెలంగాణ కోసం? శ్రీకాంతాచారి అనేటోడు నవ్వుకుంటే కిరోసిన్ పోసుకొని ఎంత చిరునవ్వుతోని మరణం బలిపీఠం ఎక్కింది. దీనికోసమా? ఆంధ్రోలు దోసుకపోతున్నారు అని చెప్పిండు. దోసుకపోడుగా దోచి పెడుతున్నారు. ఈరోజు బీజేపీ నాయకులు సత్తి కడుతున్నారు, వాళ్లకు దోస్తాన చేస్తున్నారు. మొన్న అంటాడు ఆయన విద్యాసాగర్ పుస్తకం మీద తలాతోకలేదు ఆయన మాట్లాడితే. హైదరాబాద్ బ్రహ్మాండమైన ప్రోగ్రామ్, ఇల్లు కూడా ఒకటి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్. నేను ఛాలెంజ్ చేస్తున్న విద్యాసాగర్ రావు అనేటువంటి ఒక్కని ఇల్లు కూడా లేదు కాబట్టి భారీ డైలాగులు కొట్టిండు. ఇల్లు ఉంటే అర్థమయ్యేది. ఈరోజు చాలా బాధతోని చాలా వేదనతోని దాదాపు కొన్ని రోజుల పాటు సేకరించినటువంటి డాక్యుమెంట్లు ఛాలెంజ్ చేస్తున్న తెలంగాణ పోలీసుకు డ్యూటీ చేసే దమ్ముందా మీకు? దమ్ముందా? ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ కు డీజీకి సవాల్ చేస్తున్నా, నీకు దమ్ముందా? ఏసీబీ గారికి దమ్ముందా? డీజీపీ తెలంగాణకి దమ్ముందా? దీనిపైన ఎంక్వైరీ చేసే దమ్ముందా? జైల్లో వేసే దమ్ముందా? ఈ దమ్ము స్వీకరించగలిగే ఏకైక వ్యక్తి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి ఉండే, కనవాలకుండా చేసిండు. రవిగుప్తా అనే ఆయన ఉంటే డీజీపీ కనవాలకుండా చేసిండు. అడుగులకు రాజకీయ నాయకులు అడుగులు మడుగులు పోలీసులను తీసుకొచ్చుకొని ఈరోజు అధికారులుగా పెట్టుకున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్ బాజాప్తా జరుగుతున్నాయి. ఇది ఏంటని ప్రశ్నిస్తే రాచకొండలో నా మీద కేసు. ఎక్కడ జరుగుతున్నావు సెటిల్మెంట్లు? ఎక్కడ జరుగుతలే భూములు గుంచుకున్నాడు? ఆలోచించాలి తెలంగాణ సమాజం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఢిల్లీలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కొన్ని కార్పొరేట్ సంస్థల ద్వారా ఎలక్ట్రాల్స్ బాండ్ రూపకంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీతోని 148 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది.
ఇంకో బాండ్స్, ఇదో సాక్ష్యం. అంతేకాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ చెందినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎంత దోచుకోవచ్చు అని ఖమ్మం జిల్లాల ప్రతినిధులకైనా ఖర్చు పెట్టడానికి ఆయనతో ఒప్పందాలు. తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఫిబ్రవరి నెలల 2014లో కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 1450 కోట్ల రూపాయలు వ్యయముంటే ఈయన ముఖ్యమంత్రి అయినా ఫిబ్రవరికి వెళ్ళి ఈ రోజు వరకు ఏకంగా 4350 కోట్ల రూపాయల చిల్లర దానికి పెంచడం కనుక దాదాపు 1000% పెంచడం జరిగింది. దీని మీద వార్తలు లేవు, ఏం లేవు. మొదటి టెండర్ ప్యాకేజ్ 1 4 కంపెనీలు పాల్గొన్నాయి. అందులో పొంగిలేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మరి మెగా కన్స్ట్రక్షన్స్, తర్వాత ఎల్ఎన్టీ, నాగార్జున, ఈ 4 పాల్గొంటే ఎల్ఎన్టీ పనికిరాదని చెప్పి వాళ్ళు ఇద్దరిని తీసేసిండ్రు. ఎల్1కి ఎంత వచ్చిందంటే 3.9 ఎక్కువ ఇచ్చినందుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ప్యాకేజ్ ఇచ్చింది. ఇది ఎంత? 1134 కోట్లు, అంటే 35 కోట్లు రౌండ్ ఫిగర్ ఆయనకి ఇచ్చిండ్రు. సెకండ్ వచ్చిన వానికి ఎంత వచ్చింది? 4.9 అంటే 4.85 ఇంచుమించుగా అంతే. సెకండ్ ప్యాకేజ్ మళ్ళీ వీళ్ళిద్దరే గుడ్ బాయ్స్, తక్కిన వాళ్ళంతా బ్యాడ్ బాయ్స్. మళ్ళా రెండో ప్యాకేజ్ 1126 కోట్ల రూపాయలు, 0.68. మేయా కృష్ణారెడ్డి అంటాడు, అంటే అందులో ఫస్ట్ ప్యాకేజ్లా రాఘవ ఎంత వేసిందో అంత ఈయన వేసిండ్రు, అంటే 3.9 సేమ్ ఈయనకు వర్క్ ఇచ్చిండ్రు. రాఘవ కన్స్ట్రక్షన్ ఎంత వేసిండ్రు? 4.80 వేసిండ్రు. ఈయన సెకండ్ వచ్చింది. అంటే వీళ్ళిద్దరు కాదు, అందరు బ్యాడ్ బాయ్స్, వీళ్ళిద్దరికి ఇది ఇచ్చారు. ఇక మేఘా కృష్ణారెడ్డి అనేటోడిని ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఆ రోజు పిసిసి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ తొడలు కొట్టి, రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ మీద తొడలు కొట్టి, మేము అధికారంలో రాగానే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మేఘా కృష్ణారెడ్డి కంపెనీని దాన్ని మేఘా కృష్ణ జైలుకు పంపుతాం, సిబిఐ ఎంక్వైరీ పెడతాం, ఇక జీవితాంతము తిహార్ జైల్లో అన్నం తిన పెడతాం అని చెప్పి తొడలు కొట్టుకొని తొడలు వాసినాయి. కానీ ఈయన లోపల పెట్టకుండా తీసుకొని వచ్చి బాధాప్త వర్కులు పెట్టాడు. సుంకశీల వర్క్ ఏదైతే ఇంటెక్ వాల్ కూలిందో, ఆ ఇంటెక్ వాల్ కూలినప్పుడు దాని వర్క్ చేసింది మేఘా కృష్ణారెడ్డి. అసొంటోని మీద విజిలెన్స్ రిపోర్ట్ అయితే ఆ రిపోర్ట్ ఏమైంది? దీని విషయము మరి ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సంబంధించి ఒక ఎమ్మెల్యే కూడా ఆర్టీఐ వేస్తే మేము దానిపైన సరైన వివరణ ఇవ్వలేదు. ఈరోజు ఇంకొక సామాజికవేత్త కూడా వివరణ ఇస్తే సరే వివరణ ఇవ్వలేదు. ఈరోజు మొత్తం దాచిపెట్టి ఇయాల్టి వరకు మేఘా కృష్ణారెడ్డి బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదు? జైలుకు పోవాల్సిన వాడు ఎందుకు పోలేదు? ఆయన ఎందుకు బయట కాపాడుతున్నారు? ఈ వర్క్ మొత్తం కోఆర్డినేషన్ చేసింది ఓటుకు నోట్ల 2వ ర్యాంకులో ఉన్నటువంటి ముద్దాయి వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వం ముఖ్య సలహాదారు. ఏం సలహాలు? ఏడ దొంగతనాలు చేయాలి, ఏడ రంగతనాలు చేయాలి, ఎవరిని ముంచాలి, ఏం ఎత్తుకపోవాలి అని చెప్పేసి ఇవన్నీ చేస్తారు. మరి ఒక దిక్కు రాహుల్ గాంధీ మేఘా కృష్ణారెడ్డి జైలుకు పంపుతా అని ఒక కమిషన్ చేస్తే, కమిషన్లో ఇవ్వాలి దాకా మేఘా కృష్ణారెడ్డి పేరు ఏ మేధావి కూడా ఇవ్వలేదు. నేను మాత్రమే ఇచ్చిన, ఒకసారి కాదు 2 సార్లు కమిషన్ కలిసి కేర్ ఇచ్చిన. ఇవాటి వరకు ఆయన కమిషన్ పిలిపియలే, కేసు రాయాలి. ఇక 55 కోట్లది పెద్ద స్కామ్, ప్రపంచంలో చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఆయన వెంటనే మనం జైలుకు పంపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన మీద, కేటీఆర్ మీద ఈరోజు ఏసీబీ కేసు పెడతారు. మరి కాళేశ్వరం మీద ఏసీబీ కేసు ఎందుకు పెడతారు? ఎంత పెద్ద స్కామ్ అయితే ఎందుకు తప్పిస్తున్నారు? ఈరోజు మేఘా కృష్ణారెడ్డి పైన ఎందుకు ఏసీబీ కేసు ఫైల్ చేస్తలేదు అని చెప్పేసి కేటీఆర్ సవాల్ ఇచ్చి, ఈ సందర్భం కేటీఆర్ను కూడా అడుగుతున్నా, రేపు మల్లగిన ఒకవేళ మీరు అధికారానికి వస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, అధికారంకి వస్తే మేఘా కృష్ణారెడ్డి పైన మీరు ఏసీబీలో కేసు పెడతారా, సిబిఐలో కేసులు పెడతారా, జైలుకు పంపుతారా అనేది ఒకసారి తెలంగాణ సమాజానికి కేటీఆర్ గారు కూడా మీరు దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరము మీ పైన ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఇక మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, ఇందులో మరి ఎవరైతే ఈ ప్యాకేజీలో కనబడ్డారో వీళ్ళందరూ కూడా ముద్దాయిలే. రాఘవ కన్స్ట్రక్షన్ ఒక మంత్రి అయి ఉండి క్యాబినెట్ గుడిచుంటావు, ఈ వర్క్ నాకు సగం రావాలని తీసుకుంటావు, ఇదెక్కడ న్యాయం? ఇది పొంగిలేటి అనేటోడు
ఒక మంత్రిగా వర్క్ తీసుకోవచ్చు, ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఆయన భార్య డైరెక్టర్ ఉన్న కంపెనీకి వర్క్ తీసుకోవచ్చా? ఈరోజు నేను ఏసీబీకి నిన్న మొత్తం పూర్తి వివరాలతో నేను సాక్ష్యాలతో సహా నేను ఇచ్చిన. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా మీ పని మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. చెప్తున్నా డీజీ గారికి, మహా అంటే మీరు ట్రాన్స్ఫర్ చేస్తే చేయని, కానీ మీరు పారదర్శకంగా పనిచేయండి. మిమ్మల్ని కాకుండా ఇంకో ఆఫీసర్ని పెడతా, ఆయన అందరు కూడా క్లియర్ గా పనిచేయండి. తెలంగాణ కాపాల్సిన బాధ్యత. జీవోలు ఉన్నాయి, ఏ జీవో ఎప్పుడెప్పుడు రేట్లు పెంచిండ్రు, ఎంతెంత పెంచిండ్రు, ఫేస్ 1 ఎంత పెంచిండ్రు, ఫేస్ 2 ఎంత పెంచిండ్రు, ఎవడన్నా సిగ్గుపోతుంది. 1,4,500 రూపాయలు ఉన్నటువంటి ప్రాజెక్టు ఏకంగా 4,350 రూపాయలు పెంచితే ఏమన్నా ఉన్నదబ్బా? ఈరోజు సినిమాలలో ఏదో బెనిఫిట్ షోకు 100 రూపాయల టికెట్ 150కు అమ్మితే ఇదవుతుంది. మరి వీళ్ళు ఏకంగా 1,500 కోట్లు వేసుకో, 1,500 కోట్లు దాదాపు 1000 అంతలు నువ్వు పెంచేసి 4,350 కోట్లు పెంచితే ఈరోజు తెలంగాణ మేధావులు ఎందుకు మాట్లాడతలేరు? టైగర్లు, పులులు ఎందుకు మాట్లాడతలేవు? సింహాలు ఎందుకు మాట్లాడతలేవు? ఇక్కడ ప్రశ్నించే ఛానల్ ఏవి ఒక్కడు కూడా కనబడతలేడు ఇక్కడ. కాబట్టి ఈరోజు అందరు కూడా వాళ్ళతో గడిచిపోయినారు. అందుకని నా ప్రధానమైన డిమాండ్ నేను ఏసీబీకి చేసింది ఏంటంటే, నంబర్ వన్ ఓటుకు నోట్లో ఉన్నటువంటి 2 ముద్దాయిలు ఇళ్ళ కూడా ఉన్నారు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకోటి వేమనారాయణ రెడ్డి. వాళ్ళిద్దరిని ఇంక్లూడింగ్ మేయా కన్స్ట్రక్షన్స్ మరియు రాఘవ కన్స్ట్రక్షన్స్ వీళ్ళ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. రెండవది, అవినీతిని పూర్తిగా బయటికి తీయడానికి ఈడీ మరియు సిబిఐకి దీన్ని ఎంక్వైరీ నప్పజెప్పాలి. సుంకశీల విచారణ నివేదిక ఏమైందో అది వెంటనే వెల్లడించాలి. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో జరిగినటువంటి ఇంట్లో జరిగినటువంటి ఏవేవైతే ఇండికేషన్ జరిగినాయో అవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఇప్పటికీ రాహుల్ గాంధీ గారు మరి అదాని నా శత్రువు అంటాడు, ఈయన దొంగ అంటాడు, నువ్వే పోయి కలవమంటుంటాయి, ఆయనే పోయి కలవమన్నట్టు కనబడుతుంది ఈరోజు అదానిని. మేయా కృష్ణారెడ్డి జైల్లో పెడతా అంటాడు, మేయా కృష్ణతో మీరే చెట్టు పెట్టలేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఐడియాలజీ కోల్పోయింది, దొంగలకు సర్ది కడుతుంది, దొంగలకు ఈరోజు మూటలు కడుతున్నది, తప్పించుకోబడి మాట్లాడుతున్నది. ఎందుకంటే కాళేశ్వరం రాహుల్ ఎలక్షన్స్ అందుకనే పెద్దది ఇది. అసలు ఇదే మీ టైమ్లైన్ తీసుకోవాలి. ఏంటంటే కాళేశ్వరం ఏటీఎం పట్టుకొని తిరిగింది రాహుల్ గాంధీ. ఇది కేసీఆర్ ఏది మేఘా కృష్ణారెడ్డి ఏటీఎం, ఇది కేసీఆర్ ఎప్పుడు పైతే అప్పుడు పైసలు తీసుకుంటారు. ఇది చూసుకుంది రాహుల్ గాంధీ. ఈ మిషన్ బాగుంది, ఎప్పుడు పైసలు పెడితే అప్పుడు కేసీఆర్ పైసలు వస్తున్నాయి అని పైసలు ఎత్తుకపోయి ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీలో పెట్టుకున్నారు. ఎడ పెట్టుకున్నారు? ఢిల్లీలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం ఏటీఎంను మేఘా కృష్ణారెడ్డి ఏటీఎం ఎత్తుకపోయి ఏడబెట్టుకుండు ఢిల్లీలో పెట్టుకున్నాడు. ఢిల్లీలో పెట్టుకొని ఇప్పటికి ఎన్ని పైసలు ట్రై చేసుకుని ఎన్ని పైసలు గుంజిండు? అందులోకి వెళ్ళి 148 కోట్ల రూపాయలు గుంజిండు. అది బాండ్స్ ఉన్నాయి 145 బాండ్స్ ఉన్న లెక్కలు 145 కోట్ల రూపాయలు బాండ్స్. ఇక లెక్కలు కట్టలు సంచులు ఎన్నెన్ని తీసుకుపోయినా అనేది ఆ భగవంతుడికే తెలియాలి. కాబట్టి వీటిపైన పూర్తి విచారణ జరగాలి. ఖచ్చితంగా ఈ దోషులను శిక్షించాలి. తెలంగాణ నిధులను ఆత్మగౌరవాన్ని కాపాడాలని మా డిమాండ్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.